everyone. I'm really happy to be the proud of. Sorry. Okay, I'm really happy to be a part of this project. Thanks for this opportunity. Thank you. స్పీచ్ ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వలేదు కదా నేను. ఐ డెంట్ గివ్ యూ టైం టు ప్రిపేర్. That is a love song made by Ricky, and Game On Rich Rich is song made by me. So first off, like story virangala I liked it ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ గేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. సో అంటే ఏదైనా చేయాలన్నా కానీ యూ షుడ్ ఫీల్ ఇట్. సో ఫెల్ట్ ఇట్ వన్ వీ మేకింగ్ ద హోల్ ట్రాక్ అనమాట. దాని తర్వాత ఫస్ట్ రష్ చూసిన తర్వాత లైక్ డిఐ అయిన తర్వాత దోస్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎప్పటి నుంచో చూస్తుండే ఇట్లా ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రే మస్తు ఉంటుంది ఫిల్మ్స్ లో. యూ యూజువలీ సీ దట్ ఇన్ హాలీవుడ్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో అట్లాంటి టోన్ ఫస్ట్ టైం దే యూజ్ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్ విచ్ ఇస్ ఐ రియలీ లవ్. దాని తర్వాత యాక్షన్ సీన్స్ ఆర్ గ్రేట్. బట్ యా సినిమా గురించి అక్కడ మ్యూజిక్ గురించి చెప్తా అంటే దట్స్ వాట్స్ ఏ లేదు. So it was beautiful working here, and then Rich Rich and Evel and Iyadalo, two songs will reach you guys, and meer andaru aadaristaru anukuntu. Thank you so much. Watch Game On in theaters on February 2nd. Don't forget that. మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడాను. సో చెప్పారు ఆంగ్లంలోనే మాట్లాడారు, కొంచెం తెలుగు మాట్లాడాను. సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టాక్ ఇన్ తెలుగు. సూపర్. నేను ఇంకా అరుణ్ వి డిడ్ వన్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ కాల్డ్ పడిపోతున్నా. థ్యాంక్ యూ దయా ఫర్ గివింగ్ అస్ ద ఫ్రీడమ్. సారీ మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ దయా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. Normally directors, they interfere into the music and that and this. You won't get freedom that much. But Daya gave us the freedom to express ourselves. Telugu English mixed. అంతే. ఆంగ్లంలో అని ఎందుకు స్టార్ట్ చేశారండి? ఆంగ్లంలో చెప్పలే కదా, ఇంగ్లీష్ అని చెప్పారు. అవకాశం అంతే. సో మీకు థ్రిల్ కావాలా, థ్రిల్ ఉంటుంది. యాక్షన్ కావాలా, యాక్షన్ ఉంటుంది. రొమాన్స్ కావాలా, రొమాన్స్ ఉంటుంది. సెంటిమెంట్ కావాలా, సెంటిమెంట్ ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. That is the major up for this film. So don't forget to go to your nearest theaters and watch Game On February 2nd. Thank you. ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు లాంచ్ చేయడం, మీడియా చేతుల్లో లాంచ్ చేయడం ఆ ట్రైలర్, ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం, ఎలా అన్నా ట్రోల్ అవుతాం, ఏమన్నా చేయగలుగుతాం, అంతా మీ సపోర్ట్ వల్లే. అండ్ యా, నా పేరు కీర్తి దామరాజు. నేను ఈ సినిమాలో ఒక పాత్ర చేయడం జరిగింది, ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ దయా. అండ్ వీళ్ళతో క్యూట్ కాంబినేషన్ అండి. అన్న డైరెక్టర్, తమ్ముడు హీరో, అంతేనా? ఉల్టా చెప్పాను. అన్న హీరో, తమ్ముడు డైరెక్టర్. అసలు ఇంత క్యూట్ కాంబినేషన్ వీళ్ళది. అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. హీరోయిన్ కంటే హీరో డైరెక్టర్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉండేది సెట్లో. అండ్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ ఒక చిన్న లోపల ఒక చిన్న కోరిక ఉంటుంది అనమాట. ఇలా కూడా మనకి ఈ సినిమాలో హీరోకి జరిగినట్టు మనకు కూడా జరిగితే ఎంతో బాగుంటుంది కదా అని ఒక చిన్న కోరిక ఉంటుంది. ఆ కోరికని తీసుకొచ్చి మనోడు సినిమా తీశాడు. ఆ కోరిక ఏంటనేది, సైకలాజికల్ గేమ్తో ఆ హీరో ఏం అవస్థలు పడతాడు అనేది మీరు సినిమాలో చూడండి. అండ్ ఆ సినిమాని, ఆ పాత్రని చాలా ఎక్సైటింగ్గా, చాలా వండర్ఫుల్గా, ఎంగేజింగ్గా చేసినందుకు entire team ki thank you so much, and thank you so much for making me also a part of this project. And Game On and on Feb 2nd, please watch and encourage our film. It's a small team but really hardworking, stylish making, and really good team. All he needs is a good story. He will entertain you more and more. And Ravi Kastur garki ee cinema inka manchi double తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ, నవాబ్ గ్యాంగ్
వాళ్ళ పాట చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి. యూ హ్యావ్ టు వాచ్ ద ఎంటైర్ సాంగ్స్ అండ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ కిక్-యాస్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కొంచెం ఫార్మల్గా వద్దు, ఎట్లయితే ఉన్నా అట్లా మాట్లాడతాను. మరి ఫార్మల్గా అయిపోతే ఏదో ఇప్పుడు సినిమా తీసినానికి కొత్తగా మాట్లాడాల్సి వస్తుంది. సో నా పేరు రవి కస్తూరి అండి, ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. సో నేను బేసిక్గా ఆస్ట్రేలియాలో ఉంటాను. సో గీతు నా క్లాస్మేట్. మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు, 2011లో స్టార్ట్ అయింది. 2011లో మేము కూర్చొని బ్యాక్ బెంచ్ చేస్తాను, అటు వెనకాల కూర్చొని జస్ట్ ఏదో ఒక రోజు ఒక సినిమా తీద్దామా అని మాట్లాడుకునే టైంలో అది అట్లా వెళ్ళిపోయింది గాలికి. మళ్ళీ 2021 అనుకుంటా, 2021లో జస్ట్ ఒక కాల్ ఇట్లా స్టోరీ ఉన్నదంటే చెప్పు మామ చేసేద్దాం, మంచిగా చేద్దాం ఈసారి అన్న టైప్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి సారీ వణుకుతున్నా, కొంచెం స్టేజ్ ఫియర్ ఉన్నది నాకు. సో అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క దగ్గర అసలు సినిమా తీస్తే క్వాలిటీ అనే దగ్గర, మ్యూజిక్ అనేది ఏ విషయంలో అయినా సరే, క్యారెక్టర్స్ అయినా సరే అన్నిట్లో కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా సినిమాను అయితే చేసేసామండి. చాలా చూశాను నేను. ఇది మస్ట్ వాచ్ థియేటర్ అనే ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి, మీరు అందరూ ఓటీటీస్లో రావచ్చు, మళ్ళీ చూడొచ్చు అని వెయిట్ చేస్తుండొచ్చేమో. బట్ థియేటర్లో చూస్తే మీకు గూస్ పింపుల్స్ కూడా వస్తాయి అప్పుడు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అంటే కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్లాంటి సినిమా తెలుగులో లేదండి ఇప్పుడు దాకా. మీరు ఎంగేజ్ అయిపోతారు ఫస్ట్ పాయింట్ టు ద లాస్ట్ పాయింట్. సో అందుకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇన్ ది థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ దయా ఫర్ ద స్టోరీ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ నేహా సార్. మీకైతే దండం పెట్టేసేయాలి సార్. మాకు చాలా సపోర్ట్ అసలు. యా, యు ఆర్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ కిరీటి. We've never met before, but yeah, thank you so much. I loved your character in the movie. And music guys, hey. Nawab Gang super music icharu, 2 songs. And mana DOP ayana next hero chepetti edo cinema cheyalani cheppi plan nadustundi background lo. Ashwin, thank you, nice beautiful song. And oka athanu miss ayyarandi main Abhishek ani cheppesi. బీజిఎం అయితే చించి దాన్ని ఏమంటారు, మొత్తం చాపని చించి తీసి దిబ్బలు పడేసిన టైప్లో చేసేసిండు. మీరు చూస్తే థియేటర్లో ఈ సినిమాని ఇట్లాంటి మ్యూజిక్ అనేది ఇప్పుడు దాకా ఒక తెలుగు సినిమాలో ఎందుకు చేయలేదు వేరే వాళ్ళు అనే కొత్త ఇది స్టార్ట్ చేస్తారు ఆలోచన. సో వన్స్ అగైన్ థియేటర్స్లో చూడండి సినిమా. February 2 వస్తున్నాం, చించేద్దాం ఆ రోజు. గేమ్ ఆన్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ ప్రెస్ మీడియా అందరూ. మీరు పొద్దు నుంచి నైట్ వరకు చాలా కష్టపడతారు నాకు తెలుసు. నేను కూడా ఒక జర్నలిస్ట్నే, జర్నలిజం డిగ్రీ ఉంది నాకు. నేను ఒక జర్నలిస్ట్గా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి ఫోటో జర్నలిజం నుంచి తర్వాత సినిమాలోకి వచ్చాను. సో మీ అందరిలో నేను ఒకడిని, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ కమింగ్ టు గేమ్ ఆన్ ఫిల్మ్ అండి, ఈ కథ రాయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. షూట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్, మార్కెటింగ్ అదంతా తెలుసుకొని మేము ఫినిష్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది మాకు. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ఇలా కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి అలసిపోయినప్పుడు మాకు వచ్చే ఎనర్జీ, ధైర్యం మా సినిమానే. చాలా కష్టపడ్డాం మేము అందరం. ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద రైటర్స్, నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరూ, అండ్ ఎస్పెషల్లీ మా యాక్టర్స్, ఆల్ ది యాక్టర్స్ అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. చాలా బాగా చేయించుకున్నాను కూడా నేను. సో చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చేస్తుంటే నేను ఇంకా ఎక్సైట్ అయ్యేవాడిని. సో చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. సో దిస్ ఇస్ మేజర్లీ ఒక కమర్షియల్ స్క్రిప్ట్ని రియలిస్టిక్ అప్రోచ్తో రా అండ్ రస్టిక్గా
తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. నేను ఒక హార్డ్ కోర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్ అండి నేను. సో ఫ్యూచర్లో నేను సార్ తోటి వర్క్ చేయలేదు, కలవలేదు, బట్ ఒక ఫ్యాన్ ఈ సినిమా తీశాడు అని తను హ్యాపీగా ఫీల్ అయితే నాకు అది చాలు. అండ్ కమింగ్ టు ఆర్ టెక్నికల్ టీమ్, ఈ సినిమాని నాకు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా కెమెరామ్యాన్, అతను లేకపోతే ఆబ్వియస్గా ఇంత విజువల్స్ వచ్చే కాదు. చాలా యంగ్ టీమ్ అండి, అది నాకు చాలా ప్లస్ అయింది. సో మా సింక్ కానీ మా ఐడియాస్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్, అతను చెన్నైలో ఉంటాడు. సో ఈ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్ అండి. మేము ఇంత కష్టపడి మేము షూటింగ్ చేసి ఖర్చు పెట్టుకున్న దానికి బీజిఎం తోటి వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళతోటి వర్క్ చేసినందుకు. అండ్ ఆల్ మై మ్యూజిక్ టీమ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్, వీళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు సిచ్యువేషన్ తగ్గట్టు, చాలా న్యూ ఏజ్గా యూత్కి ఎక్కేటట్టు. హ్యాపీ. అండ్ కమింగ్ టు గీత్, ఈ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం చాలా 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 కష్టం అండి. మీరు ట్రైలర్లో చూసినప్పుడు తెలుస్తుంది ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఇది ఒక యాక్షన్ ఫిలిం తీయడం చాలా కష్టం. తీసేసాము, చాలా కష్టపడి తీసాం, అయిపోయింది. ఈ సినిమా మళ్ళీ నన్ను తీయమన్నా నేను తీయలేను. మా టీం అందరం ఒక సింక్లో, ఒక టైమింగ్లో ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. సో చాలా బాగా వచ్చిందండి. మీరు చూస్తారు స్క్రీన్ మీద కొత్త కంటెంట్, కొత్త స్క్రిప్ట్, ఒక న్యూ కమర్స్ని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉన్నాము. సో అది మాకు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ అండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమీ లేదు. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా. సో మేము చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసామండి. చిన్నవాళ్ళు కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు కొత్త వాళ్ళు అని చాలా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు. బట్ మా కంటెంటే మాకు ధైర్యం. సో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోవడం వల్లే మేము ఇంత స్ట్రాంగ్గా, ఇంత టఫ్గా తయారయ్యాం. మేము ఒక ఛాలెంజ్లా తీసుకుంటాం. ఇది Feb 2 రోజు మీరు చూస్తారు సినిమా. అండ్ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నేహా సోలాంకి, తిను మేము వర్క్షాప్స్ చేసేటప్పుడు చూశాను, నాకు అర్థమైంది. చాలా బాగా ట్రైన్ అయింది, చాలా బాగా వర్క్ చేసింది. తిను ప్రతి సీన్ ముందల అమ్మో ఈ సీన్ చాలా కష్టంగా ఉంటుందని తనకు అనిపించినా ఒక్కసారి కెమెరా ముందుకు రాగానే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ తనకి, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చాలా గ్రేష్ ఉంటాయండి. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది ఉండదు. సో ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, థ్రిల్లర్స్ అన్ని. అండ్ ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అండి. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది, కానీ ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా కొత్త అప్రోచ్ తోటి వచ్చాం మేము. అండ్ ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేసినందుకు మా ఆదిత్య మేనన్ సార్ తోటి వర్క్ చేసినందుకు కూడా ఇట్స్ అ ప్లెజర్ సార్ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మధుబాల మ్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అసలు నేను కథ రాసుకునేటప్పుడు ఆ స్టైలింగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరు పుల్ ఆఫ్ చేస్తారు, అలాంటి ఏజ్ వాళ్ళు పుల్ ఆఫ్ చేయాలంటే చాలా కష్టమైంది ఎతకడానికి. బట్ ఒకసారి మ్యామ్ని కలిసి మాట్లాడినప్పుడు తను ఎక్సైట్ అయిన విధానం, ఫస్ట్ సిట్టింగ్లోనే ఐఎమ్ డూయింగ్ దిస్ వెన్ ఎవర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అని నాకు ప్రామిస్ చేసింది. అండ్ ఆ ప్రామిస్ని తను చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళందరితో వర్క్ చేసినందుకు, మా ఎంటైర్ టీమ్ అందరికి. అండ్ ఇంకొకడు ఉన్నాడండి మురళీకృష్ణ అని, ఆడు ఏడీగా జాయిన్ అయ్యాడు, కానీ 2 సార్లు ప్రమోట్ అయ్యాడు అసోసియేట్ నుంచి చీఫ్ అసోసియేట్కి. ఏడ్రా ఈడు అర్థం చేసుకొని తిరుగుతున్నాడు ఇందాడి నుంచి. సో దిస్ గై ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఇంకా ఇంకొకటి చెప్పాలండి, ఈ సినిమా ఆన్ స్క్రీన్ గీత్ హీరో అయినా కానీ నాకు మాత్రం ఆఫ్ స్క్రీన్ మా ప్రొడ్యూసరే హీరో. సో ఇంత కొత్త మందితోటి కొత్తగా ఇంత ఛాలెంజింగ్ గా చేయడానికి ఇట్స్ నాట్ ఈజీ. ఐ నో ఎంత కష్టపడాలి
అనేది ఇప్పుడు ఉన్న సినిమా పరిస్థితి. ఇంత కష్టపడి ఇప్పుడున్న సినిమా సిచ్యువేషన్స్ అందరికి తెలిసిందే. సో ఇంత ఛాలెంజింగ్ గా తీసుకొని ఎప్పుడు పాజిటివ్ గా ఉండి ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చూస్తున్నారు ట్రైలర్స్ టీజర్స్ అన్ని క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చాలా హ్యాపీ. నా లైఫ్ లో కష్టపడిందంతా నాకు ఈ సినిమాలో వచ్చింది. అండ్ Feb 2nd చూడండి, సినిమా నచ్చుతుంది అందరికి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మా స్పీచ్ లో ఉన్న లాగ్ ఉండొచ్చు కానీ సినిమాలో మాత్రం లాగ్ ఉండదు, 100% ఇది. సో ఇంకా కిరీటి చాలా మంచి క్యారెక్టర్ చేశారు, వసంతి కూడా. సో మంచి సపోర్టింగ్ రోల్స్. అందరూ చాలా రాగా రస్టిక్ గా ఉంటారండి. ఇదైతే చెప్తున్నాను ముందే, డిస్క్లైమర్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, I want to thank me for my hard work, my effort, my creativity, everything. చాలా కష్టపడ్డాను ఈ సినిమాతో. సో Feb 2nd తర్వాత మీరు వింటారు, చూస్తారు గేమ్ ఆన్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్, మీడియా, ఎవ్రీబడి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సినిమా బాగుందనేది అందరూ మాట్లాడారు, అది నిజమే. బట్ మోర్ దెన్ దాట్ దర్ ఆర్ సమ్ పాయింట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక టీమ్గా మన గీత్, దయానంద్, రవి గారు, వీళ్ళు ముగ్గురు చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. దే ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో సినిమా బాగుంది. బట్ మోర్ దెన్ దాట్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి చిన్న సినిమాలు పైకి వస్తాయి. అప్పుడప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైరెక్టర్ ఇదంతా చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ చాలా ఉంటాయి. కానీ అదంతా దాటి పైకి రావాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కొంచెం. సో వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మీ సపోర్ట్ ఉండాలి. కథ వచ్చి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. రెగ్యులర్గా వచ్చేలా ఉండదు. సరదాగా ఏదో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సేమ్ ఫార్ములా కంటిన్యూ చేస్తూ చాలా సినిమాస్ వస్తాయి. కానీ ఈ సినిమా వచ్చి కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు దయానంద్. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ ఐ కెన్ హోప్ ఇస్ మీ అందరి సపోర్ట్తో ప్లీజ్ హెల్ప్ us to take this to another level. Thank you so much and thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మేనన్ గారు. హలో, హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరికీ? ఓకే, సో పాయింట్కి వస్తున్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను बिकॉज फाइनली इट्स हैपनिंग. और ट्रेलर तो आप सब ने देखा, तो इट्स लाइक अ बिरयानी, यू विल गेट एवरीथिंग. अभी मैं आई वुड लाइक टू कीप इट वेरी शॉर्ट एंड सिंपल दैट ये तो अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. तो प्लीज़ सिनेमा को वस्तुनी हाँ సినిమాకి రండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి, give all your love and support. And I have never played this kind of character before, so I really want you guys to watch this film and give all the love and support to all the cast and crew. And we have done a lot of hard work, so please make it a big hit. Thank you so much. Wow, that's cute, Neha. గుడ్ మార్నింగ్. సో మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది మీకు ఏదైతే ఇంపాక్ట్ ఇచ్చిందో అది సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఇంపాక్ట్లో ఇది ఓన్లీ 10% అనమాట. సో ఏదో గేమ్ ఆన్ అనేది ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకొని ఏదో సరదాగా సినిమా తీసేసాంరా, రిలీజ్ చేసాంరా అనే దానికైతే మేము సినిమా తీయలేదు. మేము కొంచెం గట్టి కొడతాం. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం అంతా, కసంతా, సినిమా మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా, మోటివేషన్ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. సో మేము ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మంచి సినిమా తీద్దాం అనుకున్నాం. సో ఒక టైం తర్వాత మనకి ఏంటంటే సినిమా అంతా మిక్స్ అయిపోతుంది మనకి. అంటే సబ్స్టెన్స్ స్టోరీ అనేది మనం రీసెంట్గా మనం చూసిన దాంట్లో మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో మేము చాలా రీసెర్చ్ చేసి, చాలా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసి గేమ్ ఆన్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో సూపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని, అంటే ఏదో కాన్సెప్ట్ గేమ్ ఆన్ అంటే కాన్సెప్షియల్ సినిమా కాదు, ఇట్స్ అ ప్రాపర్ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా.
ఇది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక హై వోల్టేజ్ డ్రామా అన్నమాట. ఒక లూజర్ ఆల్మోస్ట్ ఒక గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న ఒక ఎంప్లాయీ ఇన్సెక్యూర్గా ఉంటూ చేయని అమ్మ జీవితం చచ్చిపోదాని అమ్మ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి చచ్చిపోవడానికి వెళ్ళి తన లైఫ్లో ఒక గేమ్ స్టార్ట్ అయితే ఆ గేమ్ అసలు ఏ లెవెల్కి వెళ్ళబోతుంది, అందులో టాస్క్లు ఏంటి, టాస్క్లు ఎవరు ఆడిపిస్తున్నారు, ఎందుకు ఆడిపిస్తున్నారు, అసలు ఇతనే గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ వరకు హుక్ వెళ్తూనే ఉంటుంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. మేము కొత్తలం కాబట్టి మేము కెరియర్ స్టార్టింగ్లోనే ఒక మంచి మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, ఒక స్పేస్ క్రియేట్ చేసుకుందాం అని చాలా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకి ఈ సినిమా తీసుకురాబోతున్నాం. గేమ్ అయితే స్టార్ట్ చేసాం, ఇంకా గెలిపించాల్సింది మీరే. గేమ్ అయితే గట్టిగా ప్లాన్ చేసాం. అండ్ మాకు అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు, మాకు టెక్నికల్గా కూడా మా అరుణ్ విశ్వనాథన్ కెమెరామెన్ అండ్ మనోడు చూసారా, బేసిక్గా మన స్టార్టింగ్ నవాబ్ గ్యాంగ్లో కలర్స్ వేసుకుంటుండే అనమాట. ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది ఆ ప్యాలెట్ అంతా. సో మనోడు అసలు క్రేజీ వర్క్ చేశాడండి. అంటే మీకు చూసే ఉంటారు, ఇప్పుడు మీకు రెగ్యులర్ ఏదో ఒక స్కేల్ కనిపిస్తుంది ఇందులో, అండ్ కెమెరా విజువల్స్ కానివ్వండి ఇదంతా ఒక మంచి స్కేల్ కనిపిస్తుంది. అండ్ అభిషేక్ మా బీజం ఇచ్చిన అతను అసలు ఎరకొట్టేశాడు. కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా చూసిన తర్వాత సౌండ్ గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకుంటాం. ఈ సినిమా చూసిన తర్వాత సౌండ్ పగిలిపోద్ది థియేటర్లో. అండ్ టెక్నికల్ క్రూ అంతా క్రేజీ. అంటే మా నవాబ్కి 2 పాటలు ఇచ్చారు అసలు, రిచి అండ్ ఇందాక మీరు చూసిన సాంగ్ ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఇట్స్ గోన్ బి అవుట్ సూన్. అండ్ మధుబాల గారు అండ్ ఆదిత్య మేనన్ గారు ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా ఇంకొక లెవెల్కి పెరిగింది. ఎందుకంటే వీళ్ళతోటి కెరియర్ స్టార్టింగ్లోనే వీళ్ళతోటి ఇంత పెద్ద యాక్టర్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది టెన్షన్తో పాటు ఇన్స్పిరేషన్ ఉండేది, మోటివేషన్ ఉండేది, ఎలా అన్నా చేద్దామని చెప్పేసి. సో చాలా ఫ్రీగా ఉండేలాగా చేశారు. సో అండ్ మా తమ్ముడు డైరెక్టర్ ఫస్ట్ సినిమాకి మామూలుగా జనరల్ ఏదో ఒకటి సినిమా తీసేసామా, ఓకే ఫస్ట్ అయితే ఒక సినిమా తీసాం కదా, ప్లాట్ఫామ్ వచ్చేసింది కదా, దాని తర్వాత కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం అని దీంట్లో ఉంటారు. కానీ ఇట్లాంటి యాక్షన్ డ్రామా తీయాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇంత పెద్ద యాక్టర్స్ని హ్యాండిల్ చేస్తూ, ఇంత క్రూని హ్యాండిల్ చేస్తూ ఇలాంటి హై వోల్టేజ్ ఉన్న యాక్షన్ డ్రామా తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఈ సినిమా తర్వాత అయితే పవాడ్ మంచి యాక్షన్ డ్రామా యాక్షన్ డైరెక్టర్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తాడండి. నేను యాజ్ అన్ యాక్టర్గా నేను పర్సనల్గా కెరియర్ స్టార్టింగ్లో ఇట్లాంటి సినిమా తోటి నేను పడిన కష్టాన్ని నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాను, నాకంటూ ఒక బార్ సెట్ చేసుకుంటాను. దీని తర్వాత నుంచి నా దగ్గర నుంచి ఏదైనా సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండాలి అని చెప్పేసి దీంట్లో చాలా కష్టపడ్డానండి. అండ్ అది February 2 మీరు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని నేను జస్టిస్ చేశానని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను. అండ్ మావాడు మా మచ్చ అసలు మడత పెట్టావు కదా రాజా కుర్చీని, కార్లో వస్తున్నప్పుడు ఏవో ఎట్లా మాట్లాడినాడు అసలు డార్లింగ్ అండి. మావాడు అసలు ఎప్పుడు ఫేస్ లో నవ్వు మొహం అంటా ఉంటుంది. PMA అని ఒకటి ఉంటుంది, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మావాడికి అది క్యాప్షన్ పెట్టాలి. ఎప్పుడు ఏం చూసినా నవ్వుతూనే ఉంటాడు. అంటే లోపల ఏదో అనుకున్నా నవ్వుతా అంటే కాదు, అది కూడా కాదు. అసలు ఏం పాజిటివిటీ అంటే సినిమా డిజైన్ చేస్తున్న దగ్గర నుంచి సినిమానే మోటివేట్ చేసింది మావాడిని. అండ్ లాక్కొచ్చేసాను సినిమాలోకి. అండ్ ఇప్పుడు సినిమా వదలట్లేదు, చాలా దగ్గరగా తీసుకున్నాడు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్తున్నారు పోస్టర్స్ దగ్గర నుంచి చాలా డీటెయిల్గా అన్ని వర్క్ చేసాం మేము. సో సినిమా కూడా అలానే వస్తుంది. ఈ సినిమా తర్వాత నీకు రెస్పెక్ట్ రావాలని, నీకు పైసలు రావాలని, ఈ సినిమా తర్వాత రవి కస్తూరి కాకుండా గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అని పిలుస్తారని నేను చాలా కాన్ఫిడెంట్గా అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరీటి అండ్ వసంతి. అండ్ మీ వల్ల అసలు మజా వచ్చింది స్క్రీన్లో. రాహుల్ గావా సెట్ తమ్ము అండ్ నేహా సోలంకి పాప ఇందాక సాంగ్లో చూశారు కదా, మన మీకు బిల్లాలో అనుష్క గుర్తొచ్చిందా కొంచెమన్నా? సో సినిమాలో క్రేజీ చేసిందండి. అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చాలా ఈజీ క్యారెక్టర్ కాదు. అంటే ఏదో హీరోయిన్ అంటే ఏదో వచ్చి చేసి సాంగ్స్కి సీన్స్కి వాడటంలా కాకుండా తిన అసలు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ హీరోకి కంప్లీట్ చేసేలాగా ఉంటుందండి తిన క్యారెక్టర్. మీకు ఓవరాల్గా చూస్తే చాలా పవర్ ప్యాక్డ్ సినిమా. అండ్ సెకండ్ రాబోతుంది. మీరు ఏమున్నా కూడా వదిలేసి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మాత్రం ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. జోబులో నుంచి ఫోన్ బయటికి తీయరు. అది నేను 100% చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్లో మళ్ళీ కలుద్దాం. గేమ్ ఆన్.